శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. పౌర్ణమి అనగానే మనకి పూర్ణతిథి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కొన్ని పౌర్ణములకి విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్తారు పెద్దలు. అదే మన కార్తీక పౌర్ణమి ఎంతటి విశిష్టతను సంతరించుకుందో అదేవిధంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి కూడాను ఈ తిథి అంతటి మహత్యాన్ని కలిగి ఉన్నది అని చెప్తారు పెద్దలు. దీన్నే మనకి ఏరువాక పౌర్ణమి అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. సరే, అయితే ఈ ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుందయ్యా అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథినే మనము ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తుంటాం. మరి జ్యేష్ఠ మాసం ఏ మాసానికైనా సరే ఆ మాసానికి నామం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర నామాన్ని బట్టే ఆ మాసానికి ఆ నామం వస్తుంది. అంటే ఇప్పుడు మనకి పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసము అనేటటువంటి పేరు రావటం జరిగింది. ఔషధాలకి అదేవిధంగా సస్యానికి కూడాను అధిపతి ఎవరు అనంటే చంద్రుడు అధిపతి. అందుకు ఇప్పుడు ఎలా ఉంటుందయ్యా అనంటే ప్రకృతి అంతా కూడాను చాలా ఆనందంగా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రోహిణీ కార్తె వెళ్ళిపోయి మృగశిరలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే రోహిణీ కార్తె వెళ్ళిపోతుందో, రోహిణీ కార్తె అంటే మనందరికీ తెలుసు రోళ్ళు బద్దలైతే అనేటువంటి అంతటి వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది అని. ఎప్పుడు మృగశిర వస్తుంది. ఈ మృగశిర రాగానే మృగశిర కార్తె వచ్చిందా, పూర్వపు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళని చూడండి అంటూ ఉంటారు, ఇంకా మృగశిరకి ఎన్ని రోజులుంది అని లెక్క అడుగుతుంటారు. కారణం ఏమిటి అని అంటే ఈ రోహిణీ కార్తెలో ఉన్నటువంటి ఈ ఉక్కపోతకంతకి కూడాను కొద్దిగా ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. ఈ మృగశిరలో కొంచెం చల్లబడుతుంది అనమాట. అలాగే కొన్ని చిరు జల్లులు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి ఆ సమయానికి. సరే, ఈ ఏరువాక పౌర్ణమి రోజున చేయవలసినటువంటివి ఏమిటి అని అంటే దీన్ని ఏమంటారంటే ఒక రకంగా రైతుల పండగ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఎద్దులకి చక్కగా అలంకరణ చేసి, ఎందుకంటే దున్నటానికి ఉపక్రమిస్తాయి అన్నమాట ఎద్దులు. రైతన్న కూడాను దానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకొని ఈ పౌర్ణమి రోజున ఈ నాగలకి ఎద్దులకి వాటికన్నిటికీ కూడాను పూజ చేస్తారు. పూజ చేసి అటు పిమ్మట ఆ ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉందో ఆ ఇంటి ఇల్లాలిని ఎదురుగా రమ్మని ఆ రైతన్న ఆవిడ చేత మంగళహారతి తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అనేటటువంటి పేరుతో చక్కగా పెద్ద పండగగా చేసుకుంటాము మనము. ఎందుకంటే భారతదేశము వ్యవసాయం ఆధారితంగా ఉన్నటువంటి దేశము భారతదేశం కదా. అందుకని ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మనకు వ్యవసాయం చేసేటటువంటి వారెవరు? రైతన్నలు కదా. ఆ రైతన్నలకి సహకరించేటటువంటిది ఏమిటి అని అంటే అటు ఎద్దులు కానీ ఇటు నాగళ్ళు కానీ ఇవన్నీ కదా. అంటే వీటన్నిటినీ కూడా పూజించుకునేటటువంటి సంస్కృతి మన సంప్రదాయంలో భాగంగా చేసేటటువంటి పండగే ఈ ఏరువాక పౌర్ణమి. ఈ రోజున ఈ విధంగా ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే గనక చేస్తారో వారి పంటలన్నీ కూడాను సుభిక్షంగా ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకని ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమి అనే పేరుతో మనం ఈ పండగని చేసుకుంటాం. అయితే ఇంకా ఏమన్నా చెయ్యాలా ఈ ఏరువాక పౌర్ణమి రోజున అని అంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఏదైనా సరే సముద్ర స్నానం కానీ అదేవిధంగా లేదంటే నదీ స్నానం కానీ వీటిని కూడాను చెప్తారు పెద్దలు. ఈ విధంగా ఇటు స్నానానికి కానీ మనకి మామూలుగా కూడాను పౌర్ణమి అనగానే స్నానానికి, దానానికి, జపానికి, హోమానికి కూడాను విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజు. అందుకని పౌర్ణమి తిథికి అంతటి విశిష్టతని సంతరించుకుంది. అయితే మన జీవన విధానంలో కూడా మార్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కాలం ఋతువు మారుతూ ఉంది, కాలం మారుతూ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆయా ఋతువుల్ని బట్టి మనం ఆహారాన్ని కూడాను స్వీకరిస్తూ ఉంటాము. ఈ ఏరువాక పౌర్ణమి రోజున మటుకు ఈ విధంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ కుదిరితే వెళ్ళి చేయటం, లేదంటే మన ఇంట్లో మనమే ఆ నదిని కానీ ఆ సముద్రుని కానీ తలుచుకొని నమస్కరించుకొని స్నానం చేయటము, ఆ తర్వాత పశువుల్ని పూజించటము, రైతన్నలకి కృతజ్ఞతలు
చెప్పుకోవటము, ఇవి మనము ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు. స్వస్తి.